ఎండో లిఫ్ట్ అంటే లిఫ్టింగ్ ఫ్రమ్ ఇంటర్నల్లీ. ఓకే. మేము తెలంగాణలో ఇండియాలోనే అది ఫెబ్లో ఇండియాలో ఇంట్రడ్యూస్ అయింది మేడం. ఇండియాలోనే ఫెబ్లో ఇంట్రడ్యూస్ అయింది. మనం తెలంగాణలో జూన్లో ఇంట్రడ్యూస్ చేసాం మేడం. ఓకే. నా దగ్గర ఒక్కటే ఉంది మేడం తెలంగాణ మొత్తం. ఐఎమ్ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ఇట్. ఓకే. చాలా రీసెర్చ్ చేసి 2017లో ఒక యూరాలజిస్ట్ ఆ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసాడు మేము వరల్డ్కి. యూరాలజిస్ట్ వాడే మెషినే అది. మాడిఫై అవుతూ 2025 ఐఫోన్ లానే 2025 అప్డేటెడ్ వర్షన్ వచ్చింది మ్యామ్. ఓకే. దాని మీద వర్క్ చేయాలంటే ఒక మనిషిని ఒక బొమ్మను చెక్కినట్టే మేడం 3 గంటలు పడుతుంది. ఓకే. 3 అవర్స్ పడుతుంది. నేను అదే పనిగా ఆ క్లయింట్ మీద 3 అవర్స్ వర్క్ చేయాలి. అది ఎలా వర్క్ చేస్తుంది? ఆప్టిక్ ఫైబర్తో ట్రీట్ చేస్తాం. ఆప్టిక్ ఫైబర్ 300 మైక్రాన్స్ ఆప్టిక్ ఫైబర్ తోటి అనెస్థీషియా క్రీమ్ అప్లై చేసి ఒక బొమ్మను చెక్కినట్టే మ్యామ్. ఫ్యాట్ కావాలంటే ఫ్యాట్ తీసుకోవచ్చు, స్కిన్ టైట్ కావాలంటే స్కిన్ టైట్ చేయొచ్చు, డబల్ చిన్ చేయొచ్చు. ఓకే. జాలైన్ ఇవ్వచ్చు. ఓకే. నా మీద నేను చేసుకోలేను, కానీ నేను ట్రైన్డ్ వేరే వాళ్ళని చేయడానికి. ఓకే. మేము ఫ్యాట్ తీసేస్తాం, స్కిన్ సాగ్ అవుతుంది కదా, దాన్ని ఏం చేస్తుంది? ఫ్యాట్ తీసేసి స్కిన్ టైట్ చేసుకుంటుంది, రేడియల్గా వర్క్ చేస్తుంది. ఓకే. డిజాల్వ్స్ ద ఫ్యాట్ అండ్ టైటన్ ద స్కిన్. అంటే ఒక్క టీచర్ 2 సబ్జెక్ట్ చేసినట్టు. ఓకే. అబ్డమన్ బ్లాస్ట్ అవుతుంది, స్కిన్ లాక్స్ అవుతుంది, వాళ్ళకి సర్జరీ బర్న్ అవుతాయి. ఓకే. వాళ్ళ స్కిన్ అంతా థిక్ అయిపోతాయి, కొలాజన్ మొత్తం డిగ్రేడ్ అయిపోతుంది. ఇది వెళ్ళి కొలాజన్ 1 ఉంటే 2 చేయొచ్చు, 0, 1 చేయలేం కదా మేడం. ఉన్న కొలాజన్ని మల్టిప్లై చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ, దాన్ని ఎండోలిఫ్ట్ అంటాం. ఓకే. దాంట్లో 2 టెక్నాలజీస్ ఉంటాయి మేడం. కొంతమంది చబ్బీ ఫేస్ ఉంటారు, కానీ సింక్ సాగ్ అవుతుంది, వాళ్ళకి ఫిల్లర్స్ వెళ్తే ఇంకా చబ్బీ అయిపోతారు. నాకు ఫేస్ అప్లిఫ్టింగ్ కావాలంటారు, ఇంజెక్టబుల్స్ వద్దంటారు. దెన్ వాట్? దిస్ ఈజ్ ఎండోలిఫ్ట్. ఓకే. చాలా టెక్నాలజీ వచ్చింది. థర్మేజన్ ఉంటుంది, ఐఫోన్ ఉంటుంది, ఎండోలిఫ్ట్ ఉంటుంది. ఎండోలిఫ్ట్ అనేది మనం ఇక్కడ అప్గ్రేడేషన్ అవ్వాలంటే నేను చేసే యూఫోటో అనే బ్రాండ్ ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది మేడం. ఎందుకంటే అది డాక్టర్లే చేయాలి. కొన్ని నర్వ్స్ ఉంటాయి, అది టచ్ చేస్తే మనం పారాలసిస్ ఇచ్చినట్టే. ఆ నర్వ్స్ ఎట్ వెళ్తుంటే మాకు బియాండ్ స్కిన్ మాకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియా టచ్ చేయం. ఫేస్ అప్లిఫ్ట్ అవుతుంది, జా టైట్ అవుతుంది, నెక్ టైట్ అవుతుంది, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. అప్పర్ ఐలిడ్ కూడా చేయొచ్చు మేడం, ఎక్సెప్ట్ నుదురు చేయకూడదు. నవ్వు చాలా కవర్స్ ఉంటాయి కాబట్టి. సో వీ కెన్ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్స్ ఆన్ డే 1. 2 మంత్స్కు స్టార్ట్ అయ్యి, ఓకే, 2 మంత్స్కు స్టార్ట్ అయ్యి 3 to 5 years ఉంటాయి మేడం. ఏ కాస్మెటిక్ సిస్టమ్ పర్మనెంట్ కాదు, కానీ లాంగవిటీ 3 to 5 years ఉండే టెక్నాలజీ ఇది మేడం. అండ్ ఏ స్కిన్ టైప్ అని చేసుకోవచ్చు. కొంతమంది చబ్బీ ఉంటే అది బాగుంటుంది. కొంతమంది మనం టీవీలో చూస్తాం సెలబ్రిటీస్ వెయిట్ అంతా లాస్ అయ్యి ఏదో ఫీవర్ వచ్చి స్ట్రింక్ అయిపోయి ఉంటారు. మళ్ళీ వాళ్ళకి టైట్నింగ్ ఎలా ఇవ్వగలుగుతాం? దీంట్లో లీనియర్ ఫైబర్ ఇంకో ఫైబర్ ఉంటుంది మేడం, అది ఫ్యాట్ టచ్ చేయకుండా స్కిన్ టైటింగ్ చేసుకుంటుంది. సో ఈ యూఫాటన్ అనే కంపెనీ పేటెంటెడ్ కంపెనీ ఫర్ రేడియల్, ఫర్ ఫ్యాట్ అండ్ స్కిన్, లీనియర్ ఫర్ లైక్ స్కిన్ టైట్నింగ్. సో ఈ బ్రాండ్స్ మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చైనా వాళ్ళు కంపల్సరీ ఎంటర్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకటే ప్రోబ్ ఇచ్చేస్తున్నారు, నాది యూజ్ అండ్ త్రో. మళ్ళీ ఇంకో క్లయింట్ ఇంజెక్ట్ చేసి ఇంకో క్లయింట్ ఇంజెక్ట్ చేసినట్టే. అలా చేయలేము, ఇది 3 గంటలు పని చేయదు అది. సో 3 అవర్స్లో వర్క్ చేసుకున్నాం. వాళ్ళు ఏం చేశారు? ఒక పెద్ద లైన్ ప్రోబ్ తెప్పించేసి ప్రతి ఒక్కళ్ళు వాడేసి కట్ చేసి అది పేటెంటెడ్ కాదు. ఒక లైఫ్ ఫైబర్ స్కిన్ కింద బర్న్ అవుతాయి, కరెంట్ వైర్ కింద ఉంటే ఎలా ఉంటుంది మేడం? అండ్ ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? పోస్ట్ ప్రొజర్ కాంప్లికేషన్స్, లైపోమాల్ ట్రీట్ చేసుకోవచ్చు, స్కిన్ లాక్సిటీ చేసుకోవచ్చు. తర్వాత సెల్యులైట్ అంటాం, బటక్స్, థైస్, ఫీమేల్స్కి ఎండోలిఫ్ట్ అంటాం. ఓకే. లేడీ లిఫ్ట్ అంటాం, జెనైటల్ ఏరియా చేసుకోవచ్చు, ఆర్మ్స్ చేసుకోవచ్చు, చెస్ట్ చేసుకోవచ్చు, జా చేసుకోవచ్చు, ఫేస్ చేసుకోవచ్చు విత్ ఆప్టిక్ ఫైబర్. ఒక డ్రాప్ బ్లడ్ రాదు మేడం. సెషన్ 2 to 3 అవర్స్లో వైండప్ చేయొచ్చు. సెషన్ అయిపోయిందో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మీరు చెప్పిన సెలబ్రిటీకి తనకి ఇక్కడ ఒక చిన్న లంప్ ఇచ్చేసారు, ఫిల్లర్ ఇచ్చేసి. తను ఏం చేసేది, ఇంకా షూట్ అంతా లెఫ్ట్ నుంచి చేసేవాళ్ళు చెప్పారు నాకు కంప్లైంట్స్. రైట్ నుంచి నాకు ఫోకస్ రాదంటే మనం ఏం చేసాము, ఎండోలిఫ్ట్ చేసేప్పుడు ఇక్కడ 2 సెకండ్లు ప్రోబ్ అక్కడే ఉంచాను. ఆ మొత్తం ఆ ఫిల్లర్ని డిజాల్వ్ చేసేసింది. సో బాడీ స్కావెంజింగ్ మెకానిజంలో ఆ ఫిల్లర్ని డెబ్రిస్ తీసేసింది. సో షీఈస్ కంఫర్టబుల్లీ హ్యాపీ. మనం ఏం చేసాం, ఫేస్ సాగ్ కాకుండా టైట్ చేసాము, తనకు ఫేస్ కవర్ అయ్యేలాగా ఫ్యాట్ డిజాల్వ్ చేసుకుంటూ వచ్చాము. సో ఇది మనం లైపోకి అంటే మనం వీళ్ళు చేస్తుంటారు ప్లాస్టిక్ సర్జన్స్, లైపోసక్షన్ ఈక్వలెంట్ అంటే కాదు, అది డిఫరెంట్ స్టోరీ. దిస్ ఈజ్ డిఫరెంట్ స్టోరీ. అది సర్జికల్గా ప్రోబ్ పాస్ చేసి అనెస్థీషియా ప్రోబ్ చేసి ఫ్యాట్ తీసేస్తుంటారు. దట్ ఈస్ సర్జికల్ ప్రాసెస్. అక్కడ మనం నేకెడ్ ఐకి మన ఫ్యాట్ అంతా పోయి స్కిన్ లాక్స్ అవుతుంది. ఇదేం చేస్తుంది, ఇంత పెద్ద ఐస్ క్యూబ్ని పైన కరిగిస్తున్నట్టు, స్కిన్ కూడా టైట్ అవుతున్నట్టు. సో స్కిన్ బాగుంటుంది, లాక్సిసిటీ రాదు, అండ్ కావాల్సిన ఫ్యాట్ డిజాల్వ్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ 1 to 3 years ఉంటాయి మేడం. ఓకే. ప్రాక్టికల్గా వాళ్ళు బుక్స్ చెప్పేది మొత్తం 5 years. సో ఏది పబ్లిష్ చేసినా నేనే పబ్లిష్ చేయాలి ఇప్పుడు తెలంగాణలో, ఎవరి దగ్గర లేదు. నేను డైరెక్ట్ ఈ ఐఫూ టెక్నాలజీ కొన్ని నెలలు ఉంటుంది మేడం రిజల్ట్స్. మళ్ళీ ఇక్కడ చేస్తే అవి పారాలసిస్ వస్తాయి ఈ పార్ట్లో నర్వ్స్ని. సో అవి వద్దనుకొని కొన్ని నెలల రిజల్ట్స్ ఎందుకు, కొన్ని సంవత్సరాలు అనుకొని రీసెర్చ్ చేసుకొని ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యాం. దీన్ని ఎండోలిఫ్ట్ అంటాం. ఇది నెక్స్ట్ ఫ్యూచర్ మేడం.
కానీ కొన్ని గంటలు పని చేయాలి కాబట్టి అది ఆ ప్రోబ్ జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి. సో ఎవరికి ఏ ఇండికేషన్ బట్టి దాన్ని చేసుకోవడం వల్ల స్కిన్ ల్యాక్స్ అయింది, టైట్నింగ్ వితౌట్ ఇంజెక్టబుల్స్, అండ్ ఫేస్ షివిల్ అయింది, ఫీవర్ వచ్చినట్టుంది, వెయిట్ లాస్ అయ్యారు వాటికి. నెక్స్ట్ అబ్డమినల్ ప్లాస్టీ, ఆర్మ్ సైజ్ తగ్గాలి కానీ స్కిన్ ల్యాక్స్ అవ్వద్దు, సెల్యులైటిస్, బటక్స్ టైట్నెస్, లెగ్స్ టైట్నెస్, అప్పర్ ఐలిడ్ లాక్సిసిటీ, సర్జరీ నాన్ సర్జికల్. అండర్ ఐ బ్యాగ్స్ వస్తాయి మేడం, అండర్ ఐ బ్యాగ్స్ కూడా ట్రీట్ చేయొచ్చు. అండర్ ఐ బ్యాగ్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఫ్యాట్, వాటర్ని ట్రీట్ చేయదు, ఫ్యాటే ట్రీట్ చేస్తుంది. సో ఆ అండర్ ఐ బ్యాగ్ ఫ్యాటా వాటర్ మాకు తెలుస్తాయి. సో వాటర్ ట్రీట్ చేయదు, బ్యాగ్ ట్రీట్ చేయాలి. బ్యాగ్ పోతే వాటర్ పోదు. ఓకే, సో అలా. సో ఇవి ఎవరికి ఏ ఇండికేషన్స్ బట్టి వాళ్ళకి ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కావాలంటేనే చాలా అంటే నాలెడ్జ్ ఉండాలి, ఓపిక ఉండాలి, ఇండికేషన్స్ తెలిసి ఉండాలి. సో నేను చేసే అన్ని ప్రతి కేసు ఎవాల్వ్ అవుతా వస్తున్నాం. మేబీ ఇంకొక 1 ఇయర్లో మేబీ ఒక 100-200 క్లయింట్స్ చేయొచ్చు. దాన్ని పబ్లికేషన్ బుక్ ఏది చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది. దీన్ని ఎండోలిఫ్ట్ అంటాం, లేజర్ బియాండ్ ద స్కిన్. అందరు లేజర్ ఆన్ ద స్కిన్, దిస్ ఇస్ లేజర్ బియాండ్ ద స్కిన్. కానీ సార్ నేను మీ దగ్గర చూస్తుంది ఏంటంటే ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ ఎన్ని ట్రీట్మెంట్స్ వచ్చినా సరే పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మంచిదో ఆ ట్రీట్మెంట్సే మీరు ఫాలో అవుతున్నారు తప్ప ఏదైతే వాళ్ళకి మంచి జరగదో, ఏది ఎక్కువ నష్టపోతున్నారో పేషెంట్స్, దాన్ని మీరు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు, దాన్ని పక్కన పెట్టేస్తున్నారు టోటలీ. అంటే దానివల్ల బిజినెస్ మీకు యాక్చువల్లీ ఇదవుతుంది కదా. అది అంటే అఫ్కోర్స్ యు ఆర్ డూయింగ్ ఎథికల్ ప్రాక్టీస్ అన్డౌటెడ్లీ, నేనేం కాదనట్లేదు. కాకపోతే అందరూ చేసే పని మీరు చేయట్లేదు. మ్యామ్ నాకు క్లయింటెల్ ఎక్కువ మేడం. ఓకే, ఇప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చి కొంతమంది పీల్సే చెప్తా, కొంతమంది మెడిసిన్సే చెప్తా, కొంతమంది క్రీమ్సే చెప్తా. ఓకే, నాకు ఏ క్లయింట్ వస్తే ఆ క్లయింట్ కాదు మేడం. ఎండ్ ఆఫ్ ద డే మెంటల్ పీస్. ఓకే మ్యామ్, నన్ను దాటి చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు సపోర్టింగ్ ఏ మాటలే వస్తాయి మేడం. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైక్ అదే నిజం కాబట్టి ఎందుకంటే ఆ ట్రస్ట్ అనేది మ్యామ్, నేను మనిషినే. ఓకే, తప్పులు అవుతాయి. ఓకే, బట్ బ్లండర్స్ లేకుండా చూసుకుంటాం. వాళ్ళకి ఏం కావాలి నా దగ్గర ఉందా, ఓకే, అది ఎడ్యుకేట్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. వాళ్ళు ఎక్కడైనా సెకండ్ ఒపీనియన్ తీసుకుని తప్పేం లేదు కదా మేడం. ఓకే, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళకి నష్టం చేసి మనం అన్ చేసుకోవడం కాదు కదా మేడం. ఓకే, ఏం అట్లా నేనైతే పెరగలేదు మేడం. ఆయన సార్ ఆయన సో ఎవరికి ఏం కావాలి అది. లేదనుకోండి ఖాళీగా ఉంటే నా పని నేను చూసుకుంటా, జర్నల్ చదువుకోవడం, లేదా ఇంటికి వచ్చి పిల్లలతో స్పెండ్ చేయడము అలా అంటారు కదా మేడం. ఎండ్ ఆఫ్ ద డే దేవుడి దగ్గర బాగానే ఉన్నాను నేను. ఓకే, అండ్ ఉన్న దాంట్లో సరే మేడం, ఉన్న దాంట్లో అప్గ్రేడ్ అవుతాం, అది వృద్ధాల్సిన అవసరం ఉంది మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన పెట్టుకున్న గ్రేట్ ప్రిన్సిపల్, ఒక్క రూపాయి కూడా నేను అది ఆ ఒక్క రూపాయి అయినా కూడా అది నేను కష్టార్జితంతోనే సంపాదించాలని పెట్టుకున్నారు కాబట్టి ఇట్స్ ఆల్సో మ్యాటర్స్ రియల్లీ అబ్సల్యూట్లీ. అదే మ్యామ్, అంటే నేను ఎక్కడ ఏ క్లినిక్స్లో వర్క్ చేయలేదు మేడం. పాస్ అవుతూనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నాం. మా ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే, తను ఎలా ఉంటారో నేను అలానే ఉన్నా మేడం. లైక్ ఇప్పుడు ఇంకా చెప్పినట్టు అంత పెద్ద హీరోలు కాదు కానీ వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళకి వచ్చింది, మా ఫాదర్ నుంచి నాకు ఇది వచ్చింది మేడం. ఎలా ఉంటే మన పిల్లలు అలా ఉంటారు, జీన్స్ కానీ హ్యాబిట్స్ కానీ ఫుడ్ కానీ. సో మనం ఎథికల్ ఉంటే నెక్స్ట్ ఎథికల్ ఉంటాం మేడం. అన్ఎథికల్ ప్రాక్టీస్ మేడం మీరు నమ్మరు, ఎక్కడో చోట జనరేషన్ హిట్ అవుతుంది మేడం. ఓకే, ఆ మనీ అనేది చాలా డేంజరస్ మేడం. మన హార్డ్ వర్కే మన ఉంటుంది. ఓకే, ఇది అందరికి తెలిసిందే మేడం. ఓకే, ఏదో జనరేషన్స్ ఏదో ఆటోఇమ్యూన్ ఇష్యూస్ అన్నో, అవి ట్రీట్మెంట్ కూడా ఉండవు మేడం. ఓకే, అందరికి ఎందుకు రావు? ఓకే, అలోపేషియా రేట్ అంటారు. ఓకే, ఆటోఇమ్యూన్ ఇష్యూస్. ఓకే, అది కొన్ని మజిల్స్ తినే డిజీజెస్ ఉంటాయి, ఆటోఇమ్యూన్ ఇష్యూస్ అందరికి ఎందుకు రావు మేడం? ఓకే, సో మనం ఏదన్నా అంటే దేవుడిని మనం కర్మను నమ్మితే ఓకే ఏదో ఒక చోట ఎక్కడ హెల్ప్ అవుతాయి. తప్పులు చేయమని కానీ తెలిసి తప్పులు చేయదు కదా మేడం. నేను మిస్టేక్స్ చేస్తా, బట్ కరెక్ట్ చేయడానికి ట్రై చేసుకుంటాం, అలా అంతే, ఏం లేదు. కానీ సార్ అంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న మిమ్మల్ని. థ్రెడ్స్ అని ఇప్పుడు చేస్తున్నారు కదా, వాళ్ళు అంటారు 3 years ఉంటాయండి, 2 years ఉంటాయండి, ఇది ఎక్కడి నుంచో తెప్పించామండి అని అంటారు. నిజానికి చేసిన రోజు 1 week తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అయిపోతుంది అది. సో మీరు చూస్తేనేమో అసలు థ్రెడ్స్ మీరు మినిమం ఎంకరేజ్ చేయరు. లేదు, థ్రెడ్స్ ఎంకరేజ్ చేస్తాం మేడం. థ్రెడ్స్ ఎవరికి ఎంకరేజ్ చేస్తాము? యాక్నీ స్కార్స్ ఉంటాయి. ఓకే, డార్క్ స్కిన్ వాళ్ళు ఉంటారు, ఏ లేజర్ చేసినా కొంతమంది వర్క్ చేయం మేడం. ఓకే, వాళ్ళల్లో థ్రెడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. మనం ఏ కాస్మెటిక్ సెషన్స్ పర్మనెంట్ కాదు. ఓకే, దానికి బ్యాకప్ కావాలి. ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నదే ఇంపార్టెంట్ మేడం. ఫస్ట్ మనం డాక్టర్కి వెళ్తే అదే అడగాలి, ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది అప్రాక్సిమేట్లీ. అంటే మనం మనుషులతో డీల్ చేస్తుంది, మెషిన్స్ కాదు కదా మేడం. కొన్ని వారాల కొన్ని నెలల అని చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు మేడం. ఈ థ్రెడ్స్ అనేది కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలే మేడం. కొల్లాజన్ డిగ్రేడ్ దాన్ని 360 కాక్స్ థ్రెడ్స్ అంటాం. నేను ఇస్తాను మేడం. అంతకుముందు నెక్కి ఏం లేవు. ఓకే, థ్రెడ్స్ ఇచ్చేవాళ్ళం.
ఇప్పుడు కూడా ఇస్తాం మేడం, ఏది ఆ క్లయింట్కి మ్యాచ్ అవుతేనే. ఓకే, ఇప్పుడు ఏ లేజర్ చేసినా వర్క్ చేయవు. ఓకే, ఏ లేజర్ చేసినా కానీ అవి వర్క్ చేయవు, తర్వాత ఇంప్రూవ్మెంట్ అవ్వు. వాళ్ళకి ఏం చేయాలి మేడం? ఓకే, ఎడ్యుకేట్ చేసి అవి కొన్ని వారాలు ఉంటాయి, ఎందుకు చేయించుకుంటున్నారు కనుక్కొని మళ్ళీ ఈ వారాలు మీకు ఓకేనా అంటే మనం ఇవ్వచ్చు. ఈలోగా ఇంజెక్ట్ చేయడం వల్ల ఉన్న కొల్లాజన్ కొంచెం మల్టిప్లై అవుతుంది. మనం డ్యామేజ్ చేస్తాం కదా మేడం. సో డ్యామేజింగ్ కొల్లాజన్, దట్స్ లైక్ ఎంకరేజింగ్ కొల్లాజన్ టు మల్టిప్లై.